ఎవరికైనా ప్రత్యక్షతలు ఉన్నాయా? నిద్రపోయిరా. అందరం కూడా నిలబడ్డాము. నిలబడి ఒకరు చేయి ఒకరు పట్టుకొని చక్కగా అందరము ఐక్యతను తెలియజేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించినాం. ఆమెన్. ఒక వ్యక్తి మాత్రం చూస్తున్నాడు, ఆ యొక్క చీకటి వెళ్ళిపోవడం. ఆమెన్. హల్లెలూయా. ఏమైంది? చీకటి వెళ్ళిపోయింది. అంటే ఆయన చెప్తున్నాడు సాతానుడు వెళ్ళిపోయినాడని. హల్లెలూయా. అందరం చేతులు ఎత్తి మనం అడిగిన సమస్యలన్నీ ఇంతదాకా మనం అడిగినాం కదా, ఈ ప్రతి సమస్యకు దేవుడు మరి మనకు ఆయన జవాబిచ్చిందని దేవుని స్తుతించుదాం. మనందరం కళ్ళు మూసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయము దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటి ఏంటంటే, ఈ దినము నేను కొన్ని సంగతులు, ఈ ప్రార్థన దేవుడు మనకి ఎందుకు ప్రేరేపణిచ్చిందన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. ముందు మనం తెలుసుకున్న సంగతులు ఒకటి, మొట్టమొదటిగా మనం ప్రారంభించుకున్న వాక్యము ఆ యొక్క కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి. ఆమేన్. ఎంతమంది గుర్తుంది? అందరు గుర్తుందా? మనం ఏం కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి. ఇక్కడ ఒక ద్వారం ఉన్నది, ఒక డోర్. ఆమేన్. ఈ డోర్ల నుంచి ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ ఒక కోనేరు ఉన్నది. ఏమున్నది? కోనేరు ఉన్నది. ఆమేన్. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఎంత ప్రజలు ఉన్నారంటే, మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఆ కోనేరును చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్న సంగతిని మనం గ్రహిస్తే, ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ వెళ్ళలేను, అయితే ఈ కోనేరు ఇక్కడ ఉన్నదని యోహాను సువార్తల్లో మనము వింటున్నాం. ఆమేన్. ఇంకా బైబిల్లో యోహాను సువార్తల్లో ఎక్కడ మనం ఇది చూడట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను కొన్ని ప్రత్యేకమైన సంగతులను ఆయన మన కొరకు ఆత్మచేత ప్రేరేపించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏంటిది? ద్వారము. ఈ యొక్క డోర్ల నుంచి, ఈ యొక్క గేట్ నుంచి గొర్రెల ద్వారం. ఇదేం ద్వారము? గొర్రెల ద్వారం. ఆమేన్. ఈ గొర్రెల ద్వారము నుండి బలికి అర్పించే, దేవునికి మందిరంలో అర్పించే అర్పణములు, గొర్రెలు ఉంటే ఆ పశువులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ గొర్రెల ద్వారం నుంచి తీసుకొస్తారు. ఆమేన్. హల్లెలూయా. మనం మొట్టమొదటిగా విన్నది మనము క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. మరి ఈ సమయంలో మీరు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రభు సన్నిధిలోనే గడపడానికి ఇష్టపడండి. ప్రభువును ధ్యానం ఉంచడానికి ఇష్టపడండి. మరి ఈ సమయంలో మనకు 2 సెషన్లు ఉంటున్నాయి. ఆమేన్. ఇది 2వసారి మనం వాక్యం వింటున్నాం. హల్లెలూయా. ఇది మనం 2వసారి వాక్యాన్ని వింటున్నాం. ఈ గేట్ ఏదైతే ఉందో, ఈ యెరూషలేంలో ఈ గేట్ ఏదైతే ఉందో, ఆ గేట్ పక్కనే ఏమున్నది? కోనేరు ఉన్నది. ఈ కోనేరును అక్కడ ఒక మాట ఉన్నది. ఈ కోనేరులో ఒక మాట ఏమున్నది? ఈ కోనేరు గురించి, దూత వచ్చి నీళ్లను కదిలిస్తున్నది. ఆమేన్. ఎందుకంటే యోహాను వాక్యంలో మనకు పొందుపరిచాడు కాబట్టి మనం నమ్ముదాం. మనమైతే నమ్ముదాం, ఎవరు నమ్మిన నమ్మకున్నా. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అక్కడ ఒకటి దూత వచ్చి కదిలిస్తుంది అన్నది ఒకటి కలదు అని చెప్తున్నాడు. ఆమేన్. మరి అది నిజమా వాస్తవమా మనం అక్కడ వెళ్ళి చూడలేం. హల్లెలూయా. అయితే ఆ కోనేటి చుట్టూ చాలామంది ఉన్నారు. అంటే ఆ కోనేరు స్థలము పెద్ద స్టేడియం లాగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ 1000 మంది, 100 మంది కాదు, 1000 మంది ఆ కోనేటి పక్కన పడి ఉంటారంట. నేను వెళ్ళలేదు, చూడలేదు, కానీ దాని సైజును బట్టి. ఆమేన్. ఆ కోనేరే పెద్ద ఫుట్బాల్, బాస్కెట్బాల్ స్టేడియం కోర్టు లాగా ఉంటుందంట. ఆమేన్. వింటున్నారా? మరి ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే అందరం ఒకసారి ఇజ్రాయెల్ పోయి యెరూషలేంలో ఆ కోనేరుని చూసి రావాల్సి వస్తుంది. హల్లెలూయా.
ఈ కోనేరుని గురించి ఎందుకు దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరి నా జీవితంలో కూడా పరిచర్య ఇన్ని సంవత్సరాలుగా మరి చేసిందేమీ లేదు, ఇప్పటి నుండి నీ పరుపెత్తుకొని నడువు అన్నటువంటి ప్రత్యక్షతను ఇచ్చినాడు. కాబట్టి మరి ఈ ఈ యొక్క కోనేరు దగ్గర 1000 మంది పడి ఉంటే యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళిండు చెప్పండి? ఈ యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఈ యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిండు? ఒక్కొని దగ్గరికే వెళ్ళినాడు. ఆమెన్. ఈ ఒక్కోడు కూడా ఎట్లున్నాడు? ఈ 1000 మందిలో అంటే ఇమాజిన్ చేసుకోండి, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ. పక్షవాతం ఉన్నోళ్ళు, ఇంకా అన్ని రోగాలు ఉన్నోళ్ళు. అక్కడ మీరు చదవండి 5వ అధ్యాయంలో. అక్కడ చదివితే ఇది గొర్రెల ద్వారము. ఆమెన్. ఈ గొర్రెల ద్వారము దగ్గరికి ఎవరు వస్తున్నారంటే యేసు ప్రభు వస్తున్నాడు. ఆమెన్. ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభుని ఇంకొక మాటగా బైబిల్ ఏం చెప్తుంది? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఇవన్నీ మరి యోహాను చెప్తున్నటువంటి ఆ యొక్క సువార్తలో చెప్తున్నటువంటి కథలో చాలా విలువైన సత్యములు దాగి ఉన్నాయి. ఆమెన్. అన్నీ అట్లా మనకు నేర్పిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఒక్కడున్నాడు, వీడు దయ పొందుతున్నాడు. ఆమెన్. వీళ్ళ 1000 మంది అక్కడ ఉన్నారు, గుంపులుగా అని ఎందుకు చెప్తున్నామంటే అక్కడ షెడ్లు ఉన్నాయట. ఏమున్నాయి? రేకుల షెడ్లులాగా. ఎన్ని ఉన్నాయి? 5 షెడ్లు ఉన్నాయి. ఇట్లా వీళ్ళందరికీ నీడనివ్వడానికి, రోగులకు ఏమివ్వడా? నీడనివ్వడానికి. ఆమెన్. మరి ఎప్పుడు దూతొచ్చి, ఎప్పుడు ఎవడు దిగి, ఎప్పుడు ఎవడు బాగుపడ్డాడో బైబిల్లో ఏమి రికార్డు లేదు. బైబిల్ అవేమి చెప్పట్లే. ఒకటి మాత్రం చెప్తుంది బైబిల్, ఎప్పుడో ఒకప్పుడు ఆయా సమయముల్లో ఒక దూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుంది. రేపినప్పుడు అందులో ఎవడు మొదటగా దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. ఆమెన్. అయితే ఇక్కడికి వస్తున్న జనాలు ఈ విధంగా ఈ టిన్ షెడ్ల కింద కూర్చోవడానికి ఎన్ని ఉన్నాయి? రేకుల యొక్క షెడ్లు 5 మంటపములు ఉన్నాయి. ఆమెన్. 5 మంటపములు ఎండకి ఉండకుండా, వర్షానికి తడవకుండా మరి చక్కగా వారి కొరకు ఆ విధంగా ఏర్పాటు చేసినారు. హల్లెలూయా. అయితే ఈ కోనేరు ఇక్కడ ఈ గొర్రెల ద్వారం దగ్గరనే ఏమని దానికి పేరున్నది? బెతెస్తా. ఆమెన్. ఏమని ఉన్నది? బెతెస్తా అన్న పేరు దానికి ఉన్నది. హల్లెలూయా. బెతెస్తా అంటే మనం నిన్న విన్నాం. దాని అర్థం ఏంటిది? దయగల ఇల్లు. ఆమెన్. హల్లెలూయా. అంటే ఈ 5 మంటపములు కూడా దయను సూచిస్తున్నాయి. ఆమెన్. ఏం సూచిస్తున్నాయి? మర్సీ, దేవుని కృప. హల్లెలూయా. 5 సంఖ్య బైబిల్లో దేని తెలియజేస్తుంది? దేవుని కృపను తెలియజేస్తుంది. అక్కడ 5 మంటపములు ఉన్నాయి. దేవుడు ఏదో మనకు నేర్పిస్తున్నాడు దీంట్లో నుంచి. అంతేకాకుండా అక్కడ కోనేరు దగ్గర 1000 మంది పడి ఉన్నారు. అందులో నుంచి 1000 మందిని పక్కన పెట్టి దేవుడు ఒక్కొన్నే స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. వీడు దయ పొందిండు. ఆమెన్. ఇది గొర్రెల ద్వారము. యేసు ప్రభు అనే గొర్రె అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల ఆయన యేసు ప్రభువే. కానీ దేవుడు యేసు ప్రభును గొర్రెపిల్లతో పోల్చినంత మాత్రాన ఆయన గొర్రెపిల్ల కాదు. ఆమెన్. గొర్రెపిల్లతో పోల్చినాడు. హల్లెలూయా. ఆయన ఎవరి దగ్గరకు వస్తున్నాడు? ఒక్కడి దగ్గరకు వస్తున్నాడు. పోనీ ఈ స్థలానికి, ఈ కోనేటికి పేరేమున్నదంటే అది కూడా దయగల ఇల్లు అనే పేరున్నది దానికి. ఆమెన్. అర్థమవుతుందా? యేసు ప్రభు దయ చూపించటోడే. ఆమెన్. దాని పేరు దయనే ఉన్నది. అక్కడ కూడా కృపను తెలియజేస్తున్న సంఖ్య 5 మంటపములు కలవు. ఇదంతా ఇంత కృప ఉండి ఒక్కొన్ని మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈ ఒక్కడు మాత్రమే స్వస్థత పొందినాడు. హల్లెలూయా. ఈ దినం మనము నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇప్పుడు 38 ఏళ్ళ పరిచర్యలో ఆమెన్, మనుషులకు చాలా అవసరాలు ఉంటాయి. మనుషులకు చాలా అవసరాలు ఉంటాయి. ఒక సేవకునిగా
మనుషుల అవసరాలు తీర్చాలా, వీళ్ళ అక్కర్లు తీర్చాలని నేను పరిగెత్తితే సేవ బరువు అయిపోతుంది. ఆమెన్. ఎందుకంటే మనుషుల అక్కర్లు ఎవరు కూడా తీర్చలేరు. ఆమెన్. తీర్చగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మధ్యాహ్న కాలసం? అమ్మ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ కోనేరు నేను ఇంకో కోణంలో చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే దేవుడు అనేక ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు. మన అండర్స్టాండింగ్ని మనము అలాగే ముందుకు కొనసాగుదాం. ఆమెన్. ఇన్ని ప్రకృతిలో ఇన్ని విధాలుగా మనకు ఇక్కడ దయ అనేది ఉంది అని చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దయగల మహారాజు ఇక్కడికి వస్తున్నాడు. వచ్చి నీ పరిపెత్తుకొని నడువని ఈ ఒక్కొంతో చెప్పినట్టుగా, ఏయ్ మీ అందరు కూడా బాగుపడ్డారు పొండి అని అంటే అందరు కూడా అయితరకారా? అంటే అంత క్యాపబిలిటీ, అంత ఏబుల్ గాడ్కి అన్నీ చేయగల శక్తి ఉన్న యేసు ప్రభు వీళ్ళందరిని వదిలేసి ఒక్కొన్ని స్వస్థపరిచినాడు. హల్లెలూయా. ఇక్కడ మనము స్పష్టంగా ఏం తెలుసుకుంటున్నామంటే, మనుషుల అవసరతలు తీర్చాలని మనం గనుక పరిచర్య చేస్తే మనము మోసపోతాము. ఆమెన్. దుఃఖం మిగులుతుంది మనకు. చివరికి మనకు మనమే నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా సేవకుడిని కదా, వాళ్ళకి సాయం చేయాలా, వీళ్ళకి సాయం చేయాలా, వీళ్ళను ముద్దు పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు. ఆమెన్. నీవు ఎవరికి సహాయం చేయాలా, ఎక్కడికి పరిగెత్తాలా, ఏం చేయాలంటే ఈ విధంగా పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు నడిపించబడ్డట్లు మనం కూడా నడిపించబడాలా. ఆమెన్. హల్లెలూయా. ఎవడైనా ఇక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా, అరే ఈ యేసు ప్రభు ఏంది దేవుడని చెప్పుకుంటున్నాడు, దైవ కుమారుడిని, వాడిని ఒక్కొన్నే స్వస్థపరిచాడు. ఆమెన్. ఒక్కొన్నే స్వస్థత ఇచ్చాడు ఒక్కొనికి. మరి ఇప్పుడు మా సంగతి ఏం కావాలని వాళ్ళు ఆలోచిస్తే ఎట్లుంటుంది అనుకోండి. మీరే అక్కడ ఉంటే, ఏం దేవుడు, ఆయన దేవుడా, మేము ఇంతమంది ఇన్ని కష్టాలు ఉన్నాం ఇక్కడ, మా అందరిని వదిలేసి ఎవరిని ఒక్కొని బాగు చేయంగానే దేవుడు అయిపోతాడా అంటారు ఇట్లా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు మనుషుల అవసరతలన్నీ కూడా ఒక మనిషి తీర్చలేడు. యేసుక్రీస్తు కంప్లీట్గా మనిషిలాగా అక్కడికి వెళ్ళాడు. ఆమెన్. మనం మొన్న విన్నాం, ఆయన కంప్లీట్గా మనిషి, కంప్లీట్గా దేవుడు. 100% యేసు ప్రభు మనిషిగా వచ్చాడు, 100% యేసు ప్రభు దేవుడుగా ఉన్నాడు, దైవ కుమారుడిగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? సో ఇప్పుడు యేసు ప్రభు మనిషిగా పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పజెప్పుకున్నట్టు, ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని శిష్యులుగా మనము దేవుని పరిశుద్ధాత్మకి ఏం కావాలా? అప్పజెప్పుకోవాలి. ఆమెన్. నీకెంత శక్తి ఉన్నా, నువ్వు ఇందులో 10 మందిని బాగు చేయడానికి నీకు శక్తి ఉన్నా, దేవుడు ఒక్కడినే బాగు చేయమంటే నీవు ఒక్కడినే బాగు చేయాలి. హల్లెలూయా. దేవుని యొక్క నడిపింపులోనే మనము ఉండాలి. ఆమెన్. నీ అడుగులు ఎక్కడ వెళ్తున్నాయి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నట్టుగానే ఉంది. ఆమెన్. నీ పరుగులన్నీ ఎక్కడికి, నువ్వు ఆత్మలో పరిగెత్తుతున్నావా, నా నడిపింపులో నీవు పరిగెత్తుతున్నావా? ఒకవేళ నీవు మనుషులతో నీవు రాజీపడి, అయ్యో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అయ్యో ప్రజలు నష్టంలో ఉన్నారంటే ఇదొకసారి ఆలోచించు అని అంటున్నాడు. హల్లెలూయా. పక్కకి ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎంతోమంది రోగులు ఉంటున్నారు. దీనికి ఆన్సర్ మనకు తెలియకపోవచ్చు, కానీ మనం దేవుని మీదనే ఆధారపడాలా. దేవుడు ఏది చేసినా మంచిదే చేస్తాడు. ఆమెన్. ఇప్పుడు దాకా మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసిన మంత్రము గొలుసులాగా చేత పట్టుకొని ప్రార్థించినాం, కానీ ప్రతి ప్రార్థనకు జవాబు రాదు. ఒకరికి జవాబు వస్తుంది, ఒకరికి రానప్పుడు నువ్వేం చేయాలా? రాని వాళ్ళు పక్కోళ్ళకు దేవుడు మేలు చేసిండు, నాకు మేలు చేయలేడు అని చెప్పేసి బాధపడద్దు, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచాలా. ఆయన నిన్ను కూడా బాగు చేయడానికి శక్తిమంతుడు. ఆమెన్. మరి ప్రభువు చిత్తము అలాగూ లేనప్పుడు మనం ఏం చేయాలా? ప్రభు మీద నమ్మకం ఉంచాలా. ఆమెన్. ఆయన శక్తి మీద నమ్మకం ఉంచాలి. ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. ఇంతమందికి విడుదల దొరుకుతున్నది, ఈ ఒక్కడికి ఎందుకు విడుదల దొరికింది, మాకెందుకు విడుదల దొరకలేదు, వానికి దొరికినట్టు మాకు కూడా దొరకాలని అనుకున్నట్లయితే ఈ సమయంలో దేవుని చిత్తము మనకు అది మరుగై ఉంటున్నది. హల్లెలూయా. దేవుని చిత్తం ఏందో అది ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది. మనకు బయలుపరచబడ్డ దేవుని చిత్తం అంతా కూడా వాక్యమే. ఆమెన్. దేవుని చిత్తం అంతా ఏంటిది? వాక్యమే. గాడ్స్ విల్ అంతా కూడా, దేవుని చిత్తం ఏదో, దేవుని ఉద్దేశం ఏదో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆమెన్.
ఈ వాక్యాన్ని నీవు నమ్మితే చాలు. హల్లెలూయా. అంతకు మించి నీకు ఆన్సర్స్ కావాలంటే అది దేవుని చేతిలో ఉన్నది. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది మధ్యాహ్న కాల సమయం? ఆమె హల్లెలూయా. అయితే ఇంత మంచి ఆత్మ నడిపింపులో యేసు ప్రభు వెళ్ళి వీని బాగు చేసి ఇవన్నీ కూడా ఇంతగా మరి అక్కడ ఏర్పరచబడ్డాయి తండ్రితోనే. కానీ మనుషుల మైండ్కి అది అర్థం కాక యోహాను రాసినటువంటి సువార్తలో ఈ యొక్క కోనేరే లేదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో తర్జుమా చేసేవాళ్ళు బైబిల్ గ్రంథాన్ని ఆ యొక్క పత్రాల నుంచి ఆ యొక్క స్క్రిప్చర్స్ నుంచి రాసేవాళ్ళు బైబిల్స్లో రాయలేరని చరిత్ర చెప్తా ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఆ కాలంలో యోహాను రాసినటువంటి భక్తులు రాసినటువంటి ఆ యొక్క చర్మపు కాగితాలు అనుకుందాం, లేక ఆ యొక్క లేఖనాలన్నిటిలో ఆ స్క్రిప్చర్స్ అన్నిటిలో ఈ యొక్క కోనేరు ఉన్నదని యోహాను చెప్తా ఉంటే కొంతమంది ఆ కోనేరు అక్కడ యెరూషలేముకి వెళ్ళి చూస్తే కోనేరు లేదు. కోనేరు లేకపోగానే యోహాను ఏదో పిట్టకథలు చెప్పిండు అనుకొని కొంతమంది బైబిల్లో దాన్ని లిఖించను లేదు. హల్లెలూయా. ఇది హిస్టరీ, మీరు చదువుకోవచ్చు. మీరు ఇంకా ఈ యొక్క సన్నివేశం గురించి తెలుసుకోవడానికి, మీరు ఇంకా బైబిల్లో ధ్యానం చేయడానికి మరి దేవుడిచ్చిన రిసోర్సెస్ అన్నిటినీ కూడా మీరు వాడుకోనండి. ఆమెన్. హల్లెలూయా. నేను మాత్రము ఉదయంన అన్ని బైబిల్స్లో చూద్దామని చూస్తే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో అసలు ఈ కోనేరును ఆ దూత వచ్చి కదులుతుందన్న మాటనే లేదు బైబిల్లో. ఆమెన్. NIVలో కూడా ఆ మాటనే లేదు. ఆమెన్. సురేష్ తెలుసా నీకు? తల ఊపుతున్నారు. ఎంత విచిత్రం. 1వ వచనం ఉన్నది యోహాను సువార్త, 2వ వచనం ఉన్నది, 3వ వచనం ఉన్నది, 4వ నంబరే లేదు. 4వ మాటనే లేదు ఆ బైబిల్లో. 4వ నంబర్ లేదు. నెక్స్ట్ 3 తర్వాత ఏం నంబర్ ఉంది? 5వ నంబర్ ఉన్నది. తర్వాత నేను ఇంటర్నెట్లో కూడా వెతికినాను. ఇంటర్నెట్లో వెతికితే ఇంటర్నెట్లో కూడా ఆ మాట లేదు. అంటే ఈ గొప్ప మర్మంని తెలియజేయడానికి మరలా తర్వాత మనుష్యులు, ఆ యొక్క సైంటిస్టులు కోనేరును కనుగొన్నారు. ఆమెన్. నిజంగా ఆ స్థలంలో కోనేరు ఉన్నదని కోనేరుని కనుగొన్నప్పుడు దేవుని వాక్యము సత్యమని ప్రతి ఒక్కరూ నమ్మడం మొదలుపెట్టారు. ఆమెన్. మరి అక్కడ దూత వచ్చి వాళ్ళని కదిలించి వాళ్ళని బాగు చేస్తే అక్కడ అంతమంది రోగులు పడి ఉండరని నేను అనుకుంటున్నాను. అదంతా ఒక మరి యూదుల యొక్క ఆలోచనని నేను నమ్ముతాను. ఆమెన్. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్నది? ఇక్కడ యేసు ప్రభు వచ్చాడు, ఆయన ఒక్కొని బాగు చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. చరిత్ర కూడా బైబిల్ సత్యమని నేర్పిస్తూ ఉన్నది. ఆమెన్. ఇదంతా మనకు అవసరం లేదు, కానీ మనం మాత్రము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఆత్మ చేత నడిపించబడదామని. చాలామందికి అర్థం కాదు దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ ఎట్లా 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 అనుకుంటారు. వాక్యమే ఆత్మ అయి ఉన్నది. ఆమెన్. అందుకే యోహాను సువార్త 6:63 ఏమంటున్నాడు? నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవంనై ఉంటున్నాడు, జీవంనై ఉన్నాయని అంటున్నాడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు నీవు ఆత్మానుసారంగానే నడుచుకుంటావని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము అది ముగించుకున్నాం. దీని నుంచి పాత నిబంధనలోకి వెళ్ళినాం. వీడు 38 ఏండ్లు, వీడికి ఒక సంఖ్యనిచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? 38 ఏండ్లు. ఈ 38 ఏండ్ల గురించి కొంత ధ్యానం చేశాం. ఈ 38 ఏండ్లు మాత్రమే ఇశ్రాయేలులు మరి తిరుగులాడారు. ఆమెన్. 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారు కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేరు. అయినప్పటికీ ఈ 38 ఏళ్ళు మాత్రమే వారు తిరుగులాడుతూ ఉన్నారు. ఆమెన్. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలంటే క్రైస్తవులే, నీవు నేనే ఈ రోగి స్థానంలో ఉంటున్నాం. ఆమెన్. ఈ రోగి స్థానంలో ఉంటున్నామని తెలుసుకున్నాం. హల్లెలూయా. ఒక దగ్గర అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? మోషేకే ఎదురు తిరిగారు. నువ్వు ఒక్కడివే పాస్టర్గా ఉంటావా? నువ్వే పాస్టర్గా ఉండాలా? ఇంకెంతకాలం నీ మాట మేము వినాలా? మాకు కూడా అన్నీ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మరి అభిరాము వాళ్ళందరూ కూడా మోషేకు విరోధంగా ఏం చేశారు? మేం ప్రార్థన చేస్తాం, మాకు కూడా ప్రార్థన దేవుడు మాది కూడా వింటాడు, మేము కూడా ఏం చేస్తాము? బలులు ఇస్తాము, మేము కూడా ధూప నైవేద్యములు వేస్తాము, దేవుడు మాది కూడా వింటాడంటే అప్పుడు మోషే అంటాడు, సరే దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడు, రండి రేపు ఏం చేస్తాడో చూద్దాం అనేసరికి
దేవుని ఉగ్రత అక్కడ వచ్చేసి భూమి వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. హల్లెలూయా. అప్పుడు మోషే అంటున్నాడు, ఇప్పటికైనా దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఎవరో నమ్ముతారా అని అడుగుతారు. అప్పుడు ప్రజలు మరలా మోషేను వెంబడిస్తారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకుంటే, ఆ స్థానంలో నన్నే పెట్టుకుంటే అసలు నేను చాలా చాలా కృంగిపోయినాను. అయ్యో ప్రభువా, నీ కృపను ఇంత నువ్వు మాకు మేలు చేసావా. ఆమెన్. ఎంత మేలు చేశాడో తెలుసా అమ్మ? మీకు అర్థమవుతుందా? మాటి మాటికి సేవకుని మీద సనుక్కున్నారు వాళ్ళు. మాటి మాటికి సేవకుని మీద సనుక్కున్నారు. ఈ సనుగుడు ఆత్మ ఉందంటే ఆశీర్వాదం అక్కడ అసలే ఉండదు, వర్ధిల్లడం అనేది అసలే ఉండదు. ఆమెన్. ఏ కుటుంబము కూడా వర్ధిల్లదు, ఏ సంఘము కూడా వర్ధిల్లదు. ఈ సనుగుడు ఆత్మ నుండి విడుదల పొందాలి మనం. ఆమెన్. హల్లెలూయా. మరొకసారి చూడండి, మళ్ళీ మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మోషేను వెంబడించిన ఇశ్రాయేలీయులు మోషే మీద మాటి మాటికి ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. చివరికి మోషే మీదికి నానా మాటలు తీసుకొచ్చి ఇంకా మోషే హృదయాన్ని కూడా విరగొట్టేశారు. ఆమెన్. వీళ్ళు దేవుని హృదయాన్ని విరగొట్టడం కాదు, మోషే హృదయాన్ని కూడా విరగొట్టారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కర్ణమ్మ, ఈ 38 ఏళ్ళు వ్యర్థంగా పడి ఉన్న మనిషి వలె నీవు నేను ఇదే పని చేస్తున్నాం. ఆమెన్. ఆ ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే దేవునికి విరోధంగా, దేవునికి అవిధేయులుగా చేశారో ఆ కార్యములన్నీ మనం కూడా చేస్తూ ఉన్నాం. ఆమెన్. మరి ఇక్కడ వీడు ఏ మంచి పని చేసిండని వీడు దినం స్వస్థత పొందిండు? ఏ మంచి పని చేయలేదు, కేవలము కృప వీడిని ఎన్నుకున్నది. ఆమెన్. కేవలము దేవుని కృప ఆత్మీయ నడిపింపులో, ఆత్మ నడిపింపులో ఎవరి దగ్గర తీసుకెళ్ళింది చెప్పండి? వీని దగ్గర తీసుకెళ్ళింది. ఆమెన్. ఇంత చెడ్డోడు వీడు, ఇశ్రాయేల్ను సూచిస్తున్నాడు, దుర్మార్గులు. ఆమెన్. అందుకే మోషే అన్నాడు, ద్రోహులారా, మీ కొరకు బండల నుంచి నీళ్లు తీసుకురావాలా. దుష్టులు మీరు, కఠినులు, ఎంతకి మారతలేరు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఈ మోషేనే ఇలా బ్రతికి దేవని ఎన్నోసార్లు ప్రార్థన చేసిండు. ఆమెన్. ఈ సేవకుని గురించి చెప్తున్నాను. అంటే ఈ స్థానంలో పర్సనల్గా, వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన మాటల్ని నేను సంఘం అంతటి కొరకు ఈ దినము ఈ యొక్క ప్రత్యక్షతను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. 38 సంవత్సరాలు. ఆమెన్. సో ఇప్పుడు మనకు సమయం వచ్చింది, మన పరిపెత్తుకొని మనము నడిచే ముందుకు వెళ్ళేది. ఇశ్రాయేలుకు సమయం వచ్చేసింది. దేవుని కృప ఎన్నుకున్నది. యేసు ప్రభువును కలుసుకున్నాడు. ఆమెన్. యేసు ప్రభువును కలుసుకోగానే అప్పటి వరకు అతన్ని ఏది బాధించిందో, అప్పటి వరకు తాను దేని మీద ఆధారపడ్డాడో అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి దేవుణ్ణి వెంబడించడము ప్రారంభించాడు. ఆమెన్. వాడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ విషయంలో మరి చాలా విషయాలు జ్ఞాపకం చేయాల్సింది ఉంది, కానీ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వాళ్ళు 38 సంవత్సరాలు మరి తిరుగులాడుతూ ఉన్నారు. ఆమెన్. 40 సంవత్సరాల వరకు కూడా కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి మనం మంచి ప్రత్యక్షత పొంది మనం మనుషుల యొక్క అవసరతల కొరకు పాకలాడడం కాదు, దేవుని ఆత్మ నడిపింపు మనము ముందుకెళ్ళాలి. దేవునికే వదిలేయాలి. అయ్యా, నీవు ఎవరిని ఏమి చేయాలంటే అది నేను చేస్తాను. ఆమెన్. దాని ఉద్దేశం ఏంది? దేవుని ఉద్దేశము, ఒరే బాబు, నీకు నేను అప్పచెప్పిన మనుషులందరికీ నీవు అవసరాలు తీర్చలేవు. సేవకుడా, వారి అవసరతలన్నీ నీవు తీర్చలేవు. నువ్వేం చేయాలా? వారందరినీ నా యొద్దకు తీసుకురావాలా. కర్ణమ్మ, సంఘం అంతటిని ఎక్కడికి తీసుకెళ్ళాలా? నేను తీర్స్తా మీ అవసరతలని సేవకుడు చెప్తే ఒక్కరి అవసరం కూడా తీర్చలేడు. ఆమెన్. సురేష్కి అర్థమవుతుందా? ఎందరో రోగులు, 1000 రోగులు ఉన్నారు అక్కడ. మరి దేవుడు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు మనకు తెలియనప్పుడు మాట్లాడకపోవడం మంచిది. ఆమెన్. మనం తెలుసుకున్న ప్రత్యక్షత ఏంటంటే దేవునికి ఏది ఇష్టమో అది చేస్తాడు. ఎలా చేయాలని ఇష్టమవుతుందో అలాగూ చేస్తాడు. ఎప్పుడు చేయాలని ఇష్టమవుతుందో అప్పుడు చేస్తాడు. నువ్వు ఇప్పుడు జై అనడానికి ఎవరికి అధికారము లేదు. ఆయన ఆత్మనేరి ఆయనకు ఆలోచన చెప్పడానికి ఎవరికి శక్తి లేదు. ఆమెన్. అందుకనే మనము ఆయన యొక్క గొప్పతనాన్ని గ్రహించి, నీకు మేలు రాకపోయినా నా దేవుడు మేలు చేయగల శక్తి కలిగిన దేవుడు. మరి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు దేవుని మీద గనక నిరీక్షణ ఉంచితే ఖచ్చితంగా నిన్ను కూడా ఒక దినము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది చాలా పెద్ద టైం. అంటే కొందరు జీవితమే 38 సంవత్సరాలు పడి ఉండడం అంటే నా లైఫ్ టైం. ఆమెన్. హల్లెలూయా. ఒక సేవకునిగా 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడంటే అది నా జీవిత సమయము. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినామంటే యేసు ప్రభువు పరిశుద్ధాత్మకి లోబడుతున్నాడని చెప్పి అదే దినము రాత్రికాల కూడికలో మనము యేసు ప్రభువు దేవుడయ్యుండి గొప్ప అధికారం కలిగి ఉండి 12 ఏళ్ల వయస్సు కలిగిన శరీరంలో ఆయన ఉన్నాడు. ఆమెన్. ఆ 12 ఏళ్ల వయస్సులో ఉన్న శరీరంలో ఉండి అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞానులతోని మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజ్ఞకి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు మందిరంలో. ఆమెన్. ఎంతమంది గుర్తుంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? యేసు ప్రభు ఉన్నాడులే చుట్టాల దగ్గర అనుకొని ప్రయాణము ఇంటికి రిటర్న్ అయిపోతున్నారు ఆ పండుగలో నుండి. కానీ 3 రోజులైన తర్వాత చూస్తే యేసు ప్రభు ఎవరి దగ్గర లేడు. మరలా వాళ్ళు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి చూసేసరికి యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవాలయంలో జ్ఞానులతోని కూర్చొని మరి దేవుని యొక్క ప్రశ్నలు అడుగుతున్నాడంటే జవాబులు చెప్తున్నాడు. ప్రశ్నలు అడగడం అంటే అంత ఈజీ కాదు. ఆమెన్. ఇంత చిన్న పిల్లగాడు ప్రశ్నలు అడుగుతున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు తన జ్ఞానానికి ఆశ్చర్యపోయినారు. ఆమెన్. యేసు ప్రభు మాట్లాడుతున్న జ్ఞానము, ఎలిజబెత్ అమ్మ, యేసు ప్రభు 12 ఏళ్ల వయసులో గుడిలో మాట్లాడుతున్నాడు, మందిరంలో మాట్లాడుతున్న మాటలకు తల్లిదండ్రులకు కూడా అర్థం కాలేదు. తల్లిదండ్రులు ఎవరు ఇక్కడ? మరియమ్మ, యోసేపు. ఆ తల్లిదండ్రులు కూడా అర్థం కాలేవని వింటున్నాం. అర్థం కాకపోయినా ఏం నాయనా నీకోసం మేము వెతుకుతున్నామని అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీరు ఎరగరా అని అంటున్నాడు. ఉన్నానని మీకు తెలియదా అంటున్నాడు. ఆమెన్. అంత దేవుని పరలోకంలో ఉన్న తండ్రి యొక్క పని మీద ఆయన ఉన్నప్పటికీ శరీరంలో ఈయన పుట్టించిన మరియమ్మ, ఆమెన్, ఈయన సృజించిన యోసేపు, హల్లెలూయా. మరియమ్మని యోసేపు ఎవరు చేశారు? యేసు ప్రభు తయారు చేశాడు. ఆమెన్. యేసు ప్రభే వారిని పుట్టించాడు. వీళ్ళను పుట్టించినటువంటి దేవుడై ఉండి కూడా వాళ్లకు దేవుడు ఏమయ్యాడట? లోబడ్డాడు. ఆమెన్. ఈ దినము లోబడితే మనకెంతో ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. లోబడక దాని యొక్క వ్యతిరేక పదం ఏంది అన్నట్టు? తిరుగుబాటు చేయడం. ఏదైనా చెప్తే దానికి వెంటనే తిరుగుబాటు చేయడం. హల్లెలూయా. అమ్మ అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని వాక్యం విందామని చెప్పండి పక్కలకి. నిద్రపోకండి అని చెప్పండి. ఎంతమంది నిద్రపోతున్నారు? హల్లెలూయా. లోబడని వాళ్ళు అనగా తమ్మును తాము అప్పచెప్పుకొనని వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆమెన్. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో 23వ వచనం అనుకుంటాను. అక్కడ ఏమంటున్నాడు? తిరుగుబాటు చేయుట ఏంటిదట? చూడండి. మూర్ఖత కనపరచుట, సోద చెప్పుట అను విద్యతో సమానమని వాక్యం సెలవిస్తుంది. మంత్రం వేసిన మంత్రగతితో, మంత్రంతో సమానం అది. హల్లెలూయా. తీసారా 15వ అధ్యాయంలో? కమాన్ 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులను అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనాలా. ఆమెన్. పక్కలకు చెప్పండి, అమ్మా దేవుడు చెప్పిన మాట వినాలని చెప్పండి. బలులను అర్పించట కంటే ఆజ్ఞను గైకొనాలా. ఆమెన్. దేవుడి ప్రతి మాట ఒక ఆజ్ఞనే మనకు. ఆమెన్. దేవుని ప్రతి మాట ఆజ్ఞలాగా తీసుకోవాలా. నేను చేస్తా లేకపోతే లేదు అన్నావు అనుకో, నరకంలో ఉంటావు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించంటే ప్రేమిస్తా లేకపోతే లేదు అన్నాడు అనుకున్నది. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. నువ్వు అల్కగా తీసుకుంటే తిరుగుబాటు చేస్తున్నావు, ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు నీవు. ఆమెన్. ఎంతమంది వింటున్నారు? ఎవరికైనా ఆకలిస్తుందా? మనం అసలే ఆకలిని చంపుకొని ఉపవాసం ఉందాం అనుకున్నాం కదా. ఇది ఉపవాస చివరి దిన కూడిక. ఆమెన్. ఎంతమంది బలంగా ఉన్నారు? మీ సేవకుడు ఏమైనా అలసిపోయి ఉంటున్నాడా? సేవకుడు అలసిపోవట్లేదు. ఆమెన్. ఇది దేవుడు బలం ఇస్తే తప్ప మనం ఆయన సన్నిధిలో గడపలేం. ఇది దేవుడి బలము. ఆమెన్. మనము ఎవరి దగ్గర నుంచి బలం తీసుకోవద్దు, డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచే బలం తీసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది 3వసారి కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా సమావేశం కావడానికి ఈ దినము ఆలోచన కలిగి ఉన్నారు, ఆశిస్తున్నారు? రాత్రికాల సమయంలో ఎంతమంది వస్తారు రాత్రి ప్రార్థనకి? ఉంటారా రాత్రి ప్రార్థనకి? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు తప్పకుండా మరి గొప్ప కార్యములు చేస్తాడు.
నిజంగా ఇక్కడ ఈ కాలంలో ఈ సమయంలో ఈ గ్రౌండ్ ఈ యొక్క హాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాత్రికాల సమయంలో ఉంటామంటే రాత్రి కొరకు మనం సిద్ధపడదాం. ఆమెన్. లేదు అంటేనే మరి నేను అది పూర్తిగా నేను ఇక్కడ విడుదల చేయలేను మనకున్న సమయాన్ని బట్టి. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనతో మాట్లాడతాడని? నేను ఇందాక అన్నాను కదా, అసలు ఎందుకు ఈ మీటింగ్ల ఉద్దేశం, ఎందుకు 38 సంవత్సరాలు, ఎందుకు ఈ సమయాల్లోనే మనము ఈ విధంగా దేవుని ఆత్మచేత ఉపవాసంలో నడిపించబడుతున్నాం. కన్నీళ్లు విడిచుచు ఏమనున్నది వాక్యంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖపడుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నది. ఆమెన్. ఇప్పుడైనను అంటే సమయం వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా మనం లేట్ చేస్తే మనం నాశనం అయిపోతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇక్కడ మనం విందాం. యేసు ప్రభు గురించి విన్నాం. ఇక్కడ దేవుడై ఉండి కూడా ఆయన శరీరంలో ఉన్నందుకు పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన వెళ్ళాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన ఏం చేశాడో తెలుసా? తనకంటే శక్తిహీనులని, తనకంటే మరి మానవులందరూ పాపులే, యోసేపు మరియమ్మ కూడా పాపులే, తనకంటే అన్ని విషయాల్లో తక్కువ వాళ్ళు అయినప్పటికీ 30 సంవత్సరాలు వాళ్ళకు లోబడి దేవుడు ఏం చేశాడు? జీవించాడు. ఆమెన్. నీ పక్కలతో చెప్పండి, నువ్వు పెద్దలకు లోబడుతున్నావు అని చెప్పండి. నీకున్న చెప్తున్నారా లేదా? లోబడిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, లోబడేటోళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఆమెన్. సో ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? లోబడడం అంటే అప్పచెప్పుకునడం, లోబడకపోవడం అంటే తిరుగుబాటు చేయడం. ఈ సమయాల గ్రంథంలో మొదటి సమయాల్లో 10:22 ఏమంటున్నాడు? ఆజ్ఞ గైకొనడమే పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. ఆమెన్. మాట వినే వాళ్ళు కావాల సంఘం. ఇన్ని దినాలు మనం వింటున్నాం. మనం దేవుని సన్నిధిలో ప్రతిదినము కొత్తగా నేర్చుకుంటున్నాం. ఆమెన్. ఎంతమంది బలపడుతున్నారు? ఈ యొక్క కూడికల వల్ల ఎంతమంది బలపడుతున్నారు? ఇది చాలా అవసరం మనకి. ఇప్పుడు మీరు అల్కగా తీసుకుంటే మీరు ఎక్కడున్న లెక్కన ఉంటారు. ఈ విధంగా స్వస్థత ఉందని వాళ్ళు ఈరోజు ఇక్కడ కూడా మరి అలాంటి స్థితిలో ఎవరైనా ఉండొచ్చు. దేవుని కృప మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను స్వస్థపడగోరుచున్నాను అనాలా. ఆమెన్. నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా అని చెప్పాలా. వాడిని అడిగాడు కదా. ఎందుకంటే కొందరు స్వస్థపడడానికి ఇష్టపడరు. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది, కొందరు స్వస్థత పొందడానికి ఇష్టపడరు, వారి పుండ్లు కట్టబడడానికి ఇష్టపడరు, వారి గాయంలను కడతాంరా నాయన, రండిరా బాబు, ఇదిగో ఆహారం ఉన్నది రండి అంటే ఎవడు కూడా రాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము చెప్పిన మాట వినకపోవడం వలన అది ఎంత గొప్ప పాపంతో చూడండి. ఇక్కడ ఏమంటున్నా? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానము. ఆమెన్. సోదె చెప్పడం అంటే మంత్రం వేయడం అన్నట్టే, తంత్రముల మీద విచ్ క్రాఫ్ట్. హల్లెలూయా. తిరుగుబాటు చేస్తారు కొందరు. ప్రార్థనకు రండి అంటే సరైన రీజన్ చెప్పరు. నేను ఆ సంఘస్థుని అంటున్నాను, ఏమే నేను దేవుని సేవకునిగా సంఘంలో మీరు బ్యాప్టిజం పొందినారు కాబట్టి, మీరు రావట్లేరు కాబట్టి చూసి ఈ దినం నేను అడుగుతున్నాను, ఏంటి మీ సమస్య అని అడిగినాను. హల్లెలూయా. తిరుగుబాటు చేసే స్థితిలోనికి ఏ సంఘస్థుడు వెళ్ళకుండా కాపరి చూసుకోవాలా, వాళ్ళకి నేర్పించాలా. ఆమెన్. నేర్పించాలా వద్దా? నేర్పించాలా. దేవుని ప్రేమను బట్టి మనం నేర్పించాలా. దేవుడు సేవకునికి ఏం ప్రత్యక్షత ఇస్తే అది చెప్పాలి. అయ్యో ఏమనుకుంటారు అంటే సేవకుడు కానే కాదు. మనుషుల మీద మనము ఏమాత్రం కూడా జాలి చూపించదు. దేవుడు మనుషులకు ఏం చెప్పమన్నాడు అది చెప్పాలా. ప్రవక్త ఏం చేస్తాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో, దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నువ్వు త్వరగా చనిపోబోతున్నావు అన్నాడు. ఆమెన్. అన్నాడా లేదా? రాజుతానంటే యెషయా చెప్పినప్పుడు రాజుతానంటే అప్పుడు రాజు గోడ వైపు తిరిగి ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించు నన్ను అని మారు మనసు పొందిండు. ఆమెన్. సేవకుడు కూడా కొన్నిసార్లు అయ్యో పాపం అని వదిలేస్తే వాళ్ళు నశించిపోతారు. హల్లెలూయా. కాబట్టి తిరుగుబాటు చేస్తే మంత్రం వేసిన వాళ్ళతో సమానం, మంత్రించిన వాళ్ళతో సమానం. అది దేవుడు క్షమించలేనటువంటి పాపంలో మనము పడిపోతూ ఉంటున్నాం. హల్లెలూయా. సో దేవుడు లోబడి ఉన్నాడని నేర్చుకున్నాం. ఆమెన్. ఎప్పుడైతే లోబడి ఉన్నాడో అప్పుడే దాని కింది వచనాల్లో లూకాసు వార్త 2 అధ్యాయంలో 52వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని అనంటే, ఆయన దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమునందు వయస్సునందు ఎదిగి వర్ధిల్లుతున్నాడు. ఆమెన్.
పక్కలకు చెప్పండి, యేసు ప్రభు లాగా ఆత్మకు నువ్వు లోబడితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని చెప్పండి. దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. చాలా చాలా వర్ధిల్లుతావు అన్నట్టు నీవు. ఆమెన్. దేవుని నడిపింపులో మనం ఉండాలని నేర్చుకున్నాం. హల్లెలూయా. తర్వాత అనేక విషయాలు వాక్యంలో నుంచి వింటూ నిన్న రాత్రికాల సమయంలో మరి కూడికను ఉద్దేశించుకొని మనం ఒకటి నేర్చుకున్నాం. ఏంటంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలని? హల్లెలూయా. సో మన పైన ఎవరు ఎలా ఉన్నా మనము లోబడే తత్వంలో ఉండాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం ఈ బోర్డుని ఇకపై నుంచి వాడుకుందాం. ఆమెన్. చాలా విషయాలు మీకు ఇవి చెప్తే ఇంకా ఈజీగా అర్థమయ్యే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి ఈ సమయము మనకు దాటిపోతున్నది కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఇంకా కొన్ని మాటల్ని ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈ మాటల్ని మనం నేర్చుకుందాం. తర్వాత సెషన్లో అందరు ఉంటారు కదా, దీని తర్వాత అందరు ఉంటారు కదా. నెక్స్ట్ ప్రార్థన మీటింగ్లో ముగింపు మీటింగ్, అది 3వ దినంలో 3వ మీటింగ్. హల్లెలూయా. థర్డ్ డే థర్డ్ మీటింగ్. హల్లెలూయా. మనమందరం అప్పుడు కలుసుకున్నప్పుడు సిద్ధపడి రండి. మరి ప్రభు యొక్క అభిషేకము మనమందరం కూడా కలిగి ఉన్నామని వాక్యం సెలవిస్తున్నది. మరి దాన్ని బైబిల్ చెప్తున్నట్టుగా నూనెతో నా తల అంచి ఉన్నావు. మరి దేవుడు సేవకునికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మన పరుపులు ఎత్తుకొని మనం నడుస్తున్నటువంటి అనుభవంలో మనము ఈ కార్యములన్నీ చేయడానికి ఇష్టపడదాము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తిమోతి తీసుకుందాము. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన పత్రిక తీసుకుందాం. రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోదాం. మనము సంపూర్ణ భక్తి, కొంచెం కొంచెం భక్తి కాదు మనం చూపించేది, మనము సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండడానికి, మాన్యత కలిగి ఉండడానికి, నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూసారా, ఇప్పుడు మనం వింటున్నాం, కానీ మనము ప్రార్థనలు చేయాలా, విజ్ఞాపన చేయాలా. ఆమెన్. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు చేయాలి, అంతేకాకుండా యాచించాల, అడగాల దేవుణ్ణి. ఆమెన్. ప్రార్థించడం అంటే దేవునితో మనము మాట్లాడడం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్నటువంటి నానా రకాలుగా ప్రభు సన్నిధిలో మనం గడపాలి. విజ్ఞాపన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అయ్యా 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 అని యాచించడం అంటే అడుక్కోవాలి, అయ్యా ఇది దయచేయని. ఆమెన్. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేని విషయంలో? మనుషులందరి విషయంలో సంఘం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకరిద్దరు కొరకు కాదు, మన మీద ఉన్న రాజుల కొరకు, మన మీద ఉన్న అధికారుల కొరకు, మన సంఘాల కొరకు, మన యొక్క కుటుంబాల కొరకు, ఆమెన్, మన సేవకుల కొరకు మనము ప్రార్థన చేయవలసినది. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? అందుకే మనమందరం కూడా ఈ మధ్యాహ్న కాల సమయం విన్న మాటలన్నిటిని బట్టి మనల్ని మనము ఈ 3 రోజుల సహవాసంలో ఏమేమి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు, ఏమేమి సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, అవన్నీ కూడా మనము గుర్తు చేసుకుందాం. ఆమెన్. హల్లెలూయా.
మరి రాత్రికాల సమయంలో సాక్ష్యముగా, అంతేకాకుండా వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఆ యొక్క నూనెతో మనము అభిషేకించబడి ఈ యొక్క 3 రోజుల కోడికల్ని మనం ముగించుకుందాం. ఆమెన్. ఎంతమందికి సంతోషం? ఇప్పుడే అది చేయవలసి ఉన్నప్పటికీ మనము ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినాం. మరి ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించినాం. హైదరాబాద్ సంఘం కొరకు, అక్కడ ఏర్పరచుకున్న బిడ్డల కొరకు, షాద్ నగర్ వారి కొరకు ప్రార్థన చేశాం. లింగపూర్ వారి కొరకు ప్రార్థన చేశాం. ఇక్కడ లేని సంఘాల కొరకు కూడా ప్రార్థన చేశాం. ఆమెన్. ఈ విధంగా ఉపసంఘాలలో ఉన్న వారి కొరకు, మనకు పరిచయంలో ఉన్న కుటుంబాల కొరకు, మన దగ్గర ఉన్నటువంటి తల్లి క్యాథరిన్ పాల్ మేడం గారి కొరకు, సెయింట్ పాల్ స్కూల్ యొక్క యాజమాన్యం అంతటి కొరకు, కుటుంబాల కొరకు, వారి పరిచయం అంతటి కొరకు ప్రార్థన చేశాం. ఇంకా అనేకుల కొరకు ప్రార్థించినాము. ఆమెన్. ఈ దినము ఆత్మ నడిపింపులో సంఘము నడుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమెన్. నేను చెప్పాలనుకున్న అనేక సంగతులు మరి దేవుడు తీసేసినాడు ఇప్పుడే. అందుకే నేను దీన్ని క్లోజ్ చేస్తాను. అందుకే సాయంత్రం ఎంతమంది ఉంటారని నేను అడుగుతున్నాను. ఆమెన్. మరలా రాత్రికాల సమయంలో మనం కలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. సురేష్ కుటుంబం కూడా అందరు వస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలు తో సహా స్కూల్ నుండి వస్తారు కాబట్టి దయచేసి అరసపిల్లమ్మలు కూడా ఉండడం మంచిది. క్షేమము. సంఘంలో కొన్నిసార్లు ఆగిపోవడం మంచిదే, ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆమెన్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా స్థానికంగా మన పక్క విలేజ్ వాళ్ళు కూడా అందరూ కూడా మరి చేరుకోవడానికి ప్రార్థన చేద్దాం. ఆమెన్. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే చెప్పుకోవడానికి దేవుని వాక్యక్రమానికి మనం ఏం కావాలా? చెప్పుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తుంది చేయడానికి ఇష్టపడాలి. ఆమెన్. సేవకుని ద్వారా ఏది మాట దేవుని మాటగా నువ్వు వింటున్నావో దాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడాలా. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడని? ఈ దినంలో దేవుడు మనకు విడుదలనిచ్చాడు. మొదటి దినమే దేవుడు మనకు విడుదలనిచ్చాడు. ఆమెన్. ఇంకా మనల్ని ఆపిందంతా కూడా మనం తుత్తునియాలు చేసేసుకొని ఆ అడ్డుగోడలన్నింటినీ కూడా మనము కూలగొట్టేసి మనము ముందు కొనసాగడానికి దేవుడు ఈ 3 దినాల ఉపవాస కూడికల్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆమెన్. ఇది ఉపవాస కూడికలు అనేదానికంటే ఇవి సహవాస కూడికలు అనడానికి దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఆమెన్. హల్లెలూయా. సహవాసంలో గొప్ప బలము ఉన్నది. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నిన్న అంత దూరం నుండి సంఘస్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనతో గడిపారు. అది చాలా సంతోషం ఇస్తుంది ఒక సేవకునిగా. ఆమెన్. ఆ విధంగా సంఘం ఏం కావాలా? వర్ధిల్లుతూ ఉండాలి. వర్ధిల్లాలంటే మనం యేసు ప్రభుకి అప్పచెప్పుకోవాలి, ఆయన వాక్యానికి లోబడాలి. ఆమెన్. తిరుగుబాటు చేస్తే చాలా నష్టం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. రాత్రికాల కూడికలో సంఘంలో ఉన్న పిల్లలతో సహా, యవనస్తులతో సహా ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలి. ఎందుకంటే రాత్రికి మనము తైలాభిషేకం యొక్క మరి శక్తిని మనం అనుభవిస్తాం. నూనెతో ఆయన మన తల అంటుతాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి అందరం సిద్ధపడదాం ఇప్పుడే. అయ్యా, ఈ దినము మరి మాకు ఇంతదాకా ప్రార్థనలు గడిపినాం నాయన. అంతేకాకుండా మేము నీ కొరకు ఎదురు చూడాలి నాయన. మేము ఆశీర్వాదాల కొరకు కాదు, దేవుడైన నీ కొరకు ఎదురు చూడడానికి. ఇదిగో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాని దగ్గరికి నీవు వెళ్ళినావు నాయన. ఆ విధంగా మా దగ్గరికి నీవు ఇప్పుడు వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రత్యేక రీతిలో వచ్చినందుకు వందనాలు నాయన. అనేక సార్లు నీవు మా దగ్గరికి వచ్చినావు, కానీ మేము గమనించలేదు నాయన. ఇప్పుడైతే మేము స్పష్టంగా తెలుసుకుంటున్నాం నాయన. మమ్మల్ని మీరు నాయన ప్రేమిస్తున్నందుకు వందనాలు, బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చేతులెత్తి ప్రభును మనం స్తుతించుదామా. బలి అయిన గొర్రెగా పాపమునంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపమునంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్త
రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఆమేన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సన్నిధిలో మనమందరం కూడా సిద్ధపడదాము, అందరము తగ్గించుకోవడానికి సిద్ధపడదాము. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మరి యొక్క సంగతి. ఈ బొమ్మ చూస్తున్నాను నేను లైవ్లో. ఈ బొమ్మను చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటంటే ఒక విషయము యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో చివరి మాటల్లో ఆయన అంటాడు. అలాగే 2వ అధ్యాయంలో ఆయన అంటాడు. ఇంకొక చోట కూడా ఆయన అంటాడు. ఇందులో కూడా 19వ వచనంలో అంటాడు. 5వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన తండ్రి ఏం చెప్తే అది చేసే కుమారుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి మాట వింటున్నాడు? తండ్రి ఏం చెప్తున్నాడు అదే చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనము కూడా తండ్రి ఏం చెప్తుండో అదే చేయాల. ఆమేన్. తండ్రి ఏం చెప్తున్నాడో అదే చేయాల. ఎంత కష్టంలో ఉన్నా సిలువలో ప్రాణము వెలవెలలాడుతూ ప్రాణం పెడుతున్నప్పటికీ ఆయన తండ్రి చెప్పిన మాటనే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆమేన్. చదువుతారా ఒకసారి ఆ మాటలు? యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 అనుకుంటాను. ఉదయకాల సమయం నేను ధ్యానిస్తూ ఉన్నాను, గుర్తుంచుకున్నాను నేను. యోహాను సువార్త 12 చూడండి. అందులో 49-50 చదవండి గట్టిగా. నేను కూడా తీస్తాను. అది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ప్రార్థిస్తుంటే అదొకటి వెల్తిగా అనిపిస్తుంది నాకు. అందుకే మనము మనుషులను చూసి నడవద్దు. ఆమెన్. మనము గురిగా ఎవరిని పెట్టుకోవాలా? దేవుణ్ణి పెట్టుకోవాలా. ఆమెన్. రాత్రికి కూడా మనం తెలుసుకుంటాం మనము దేవునితో ఉంటే మనకేం జరుగుతుందో. రాత్రికాల సమయంలో మరి చక్కగా అటువంటి అభిషేకము మీకు తెలియదు, కంటికి కనిపించదు. ఇది మీరు ఉపవాసం ఉండి ఈ 3 దినాలు ఈ విధంగా దేవుళ్ళందరి నిమిత్తం ప్రార్థించి మన కొరకు, మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు, మన యొక్క సేవ కొరకు ప్రార్థన చేసినారు కదా. ఇవన్నిటి వలన మనకి ఎక్కడ దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నా మీకు తెలియదు. మన శక్తి ఎప్పుడు తెలుస్తుందంటే ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు మనలో నుండి కార్యం చేస్తూ ఉంటాడు. ఆమెన్. ఒక దురాత్మ ఎదురొచ్చినప్పుడు ఆ దురాత్మ నీ విషయంలో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విధంగా ఉపవాసం ఉండుట వలన మనము కూడా మరి మనకున్నటువంటి చెత్త అంతటిని కూడా ఏం చేస్తాం? ఫ్రెష్ అయిపోతాం. హల్లెలూయా. ఈ చర్చిని కడుక్కున్నట్టుగా, ఊడ్చుకున్నట్టుగా సంఘమంతా కూడా ఈ వాక్యంలో ఏమవుతుంది? నూతన పరచబడతా ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా మనము వెలుగుతున్న దీపముల్లాగా ఈ లోకంలో ఉన్న చీకట్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరి రోగాలతోని బంధకాల్లో పడి ఉన్న వాళ్ళందరికీ నీవు వెలిగిచ్చే దీపంలాగా కనిపిస్తావు. ఆమెన్. మనం దీపంలను మాత్రమే. మనం ఏమైనాం? దీపం. సూర్యుడు ఉన్నప్పుడు దీపం ఏమైనా వెలిగిస్తుందా? ఏదో ఒకసారి సూర్యుడు పోని అప్పుడు వెలుగు దీపంది కనిపిస్తూ ఉంటుంది. ఆమెన్. అప్పుడు ఈ దీపమే చీకటి అనగా రాత్రిలో చీకట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అది వెలుగు ఇస్తూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఈ మాటలు మనము చదివి ముగించుకుందాం. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు
ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను అబ్బో 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 ఒక్క మాటలు చెప్పచ్చు, నాకు తండ్రి ఏం చెప్తా చేస్తాను, కానీ ఆయన ఇంత వివరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సేవకుడు కూడా మరి దేవునికి విరోధంగా ఏ విషయంలో నిలబడకుండా, సేవకునితో సహా సంఘము కూడా దేవునికి ఏ విషయంలో విరోధంగా నిలబడకుండా మనమందరము ఈ మధ్యాహ్న కాల సమయం ఒక నిశ్చయతతోని మనం ముందుకెళ్దాం. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో పక్క వాళ్ళతో చేతిచ్చి మనము వెలుగుచున్న దీపంలాగా ఉందామని చెప్పండి. చేతిలో చేతి ఇవ్వండి. అందరూ కూడా కలుసుకోనండి. నువ్వు దీపము, నువ్వు వెలిగించే దీపము ఉండు, ఆరిపోయిన దీపంగా ఉండకూడదు. అందరం కూడా వెలుగునిచ్చే దీపాలుగా ఉందాము. నీవు ఎవరి దగ్గరికి వెళ్తే వారి మీద నీ వెలుగు పడాలా, నీలో ఉన్న దేవుని ప్రేమ వారు చూడాలి. దయచేసి సీరియస్గా కడుపులో నుండి మనం చెప్దాం, నీవు దేవుని దీపముగా నిన్ను వెలిగిస్తున్నాడు. ఆయన వెలిగించిన దీపం మనం ఈ లోకంలో వెలుగునిస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి డానియల్ ప్రార్థన చేస్తాడు. విన్న వాక్యం అంతటిని బట్టి ప్రార్థనతో మనం ముగించుకుంటాం. ఆమేన్. కళ్ళు మూసుకొని చేతుల పైకి ఎద్దుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి, మమ్మల్ని మరి ఒకసారి సమ్మప్ చేసినందుకు వందనాలు. మేము ఏం వింటున్నామో అవి మర్చిపోకూడదు నాయన. ఎదుగో తండ్రి, మేము రోగంతో పడి ఉన్నప్పుడు మమ్మల్ని చూడడానికి నీవు వచ్చినావు తండ్రి. అది కేవలం నీ కృప వలననే మేము బ్రతికి ఉన్నాం ప్రభువా. కేవలం నీ కృప ఉంటున్నది నాయన. మా మంచితనము కాదు, మా క్రియలు కాదు, మా యొక్క అందము కాదు, మా బలము కాదు, మా యొక్క ఏది కాదు నాయన. కేవలము నీ కృప వలన మమ్మల్ని ఈ స్థితిలో, ఈ స్థానంలో, ఈ స్థాయిలో, ఈ యొక్క నాయన దీవెనకరమైన స్థితిలో మీరు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని మేము నీకు అప్పచెప్పుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. కమ్ ఆన్ ప్రే. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. యవనస్తులు ఎదగాల. ఆమేన్. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, గొప్ప రాజా, నీకే ఘనత మహిమ గడిచిన కాలం అంతా ఇంతవరకు నీ రెక్కల కింద భద్రపరిచిన దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. యేసయ్య చివరి కోడికల్లో మాతో ఉన్నందుకు చివరి దినము ఉన్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మా మధ్యలో ప్రవేశిస్తున్నందుకు నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. చెప్పినంత వాక్యం పట్ల మీరే మాకు తోడు నీడైనందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము అది మంచి జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు మీరే సహాయం దయచేయండి దేవా, గొప్ప రాజా. ఏసా మీరు వాక్యం పట్ల మేము మంచి నాటబాటుకు మీరు సహాయం దయచేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఏసా మన హృదయంలో ఉంచుకున్నట్టుకు మీరు సహాయం దయచేయండి దేవా, గొప్ప రాజా. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను దేవా. ఏసా మేము ఇక్కడ కోరి ఉన్నామంటే నీ దయనే. నీ దయ ఉంటున్నది నాయన. అందరం చేతులెత్తి అవును ప్రభు అని చెప్పి ప్రభువును మనం అడుగుదాం, స్తుతించుదాం. యేసు నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి దేవా. యేసా మీరే మాలోకి వెలుగు నింపండి దేవా. యేసా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి ఆశీర్వదించండి యేసా. మాలో వెలుగు దయచేయండి దేవా, వెలుగుతో నింపండి దేవా. యేసు నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మనకు సమయం ఉన్నది, సమయం ఇంకా మనకున్నది. ప్రార్థించుదాం, దేవుని స్తుతించుదాం ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. యేసు ఈ మధ్యలో కాల సమయంలో యేసా నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించండి, దీవించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృపమ్మ ప్రార్థించమ్మా, కృపమ్మ ప్రార్థన చేయమ్మా. విన్న వాక్యం అంతటిని బట్టి 2-3 దినాల నుంచి వింటున్నాం కదా, ఆ విన్న వాక్యం అంతటిని బట్టి ప్రభుని స్తుతించుదాం దేవా. ఇంకా మాకు లోతైన సంగతుల్లో వెళ్ళడానికి, మేము అర్హులంగా ఉండడానికి, ఎలిజిబుల్గా ఉండడానికి, యాక్సెప్టబుల్గా ఉండడానికి అడుగుదాం అందరం కూడా. ఇంకా లోతైన సంగతులు 38 ఏళ్ళు మేము పడి ఉన్నట్లు తండ్రి. అయ్యా మా దగ్గరికి నువ్వు వచ్చినావు తండ్రి, నీకు వందనములు ప్రభా. అయ్యా నువ్వు మా కృపతో నడిపించిన దేవా, నీకు మహిమ కలుగును గాక తండ్రి. అయ్యా మేము ఎలా పడి ఉన్నాము తండ్రి, నీకు వందనములు ప్రభా. అయ్యా మేము చెత్త కుప్పలు పడి ఉన్న వాళ్ళని తండ్రి, అయ్యా నువ్వు లేవనెత్తిన దేవుడవు తండ్రి, నీకు మహిమ కలుగును గాక ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినము వరకు తండ్రి, ఈ 3వ దినంలో తండ్రి అయ్యా ఈ రీతిగా మాట్లాడిన దేవుడవు తండ్రి. అయ్యా మా యాజకులను తండ్రి, మా వర్పలను తండ్రి అర్పించిన దేవుడవు తండ్రి, నీకు మహిమ కలుగును గాక తండ్రి.
అయ్యా నాయకుడు చెప్పిన రీతి గల తండ్రి మేము విన్నది విడిచిపెట్టకుండా తండ్రి అయ్యా హృదయంలో ఉంచుకునే జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. నీకు వందనములు ప్రభా. అయ్యా తిరిగి నీ కృప వెంటనే వాడు లేచి నడిచినట్టుగా అయ్యా వెంటనే దేవుని కార్యములు సంఘంలో జరుగునుగాక. ప్రార్థనలకు తండ్రి అయ్యా వెంటనే అన్ని జరుగునుగాక. దయచేయండి నాయన ప్రభా. అయ్యా సహాయం చేయండి సహాయం చేయండి. అయ్యా మేము చేసిన ప్రార్థనలు అన్ని ఆలకించండి నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములు తండ్రి. అయ్యా ఏ రీతిగా అయితే తండ్రి నువ్వు అడిగినావు తండ్రి, నువ్వు నమ్ముతున్నావని తండ్రి ఆ రీతిగా తండ్రి మేము నమ్మకంతో తండ్రి ప్రార్థించిన ప్రార్థనలకు అయ్యా నువ్వు ప్రతిఫలం అందరం చేతులెత్తి ఏకీభవిస్తాము. ప్రభు ఆత్మ మన మధ్యలో సమృద్ధిగా అందరిని తాకులాడిన ప్రభు ఆ ఎండిన నేలను స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు విడుదల పొందినారని నమ్ముదాం. మంత్రశక్తులు, చేతబడులు, దుష్టుని కాడులు అన్ని విరిగిపోయినాయని నమ్ముదాం. అడిగిన ప్రతి ఒక్కరు విడుదల పొందినారని నమ్ముదాం. యేసు నామములో తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనములు తండ్రి, నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు మహిమ కలుగునుగాక తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అగ్ని దేవుడవు తండ్రి. అయ్యా మా మంచి కాపరువు తండ్రి. అయ్యా నీకు విధేయత కలిగి ఉండి జీవించే నీ కృపతో నింపండి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మను అనుభవించే నీ కృపతో నింపండి తండ్రి. అయ్యా రాలేని బిడ్డలను దయచేయండి తండ్రి. అయ్యా ఆత్మీయతలు బలపరిచి తండ్రి. అయ్యా నీ ఆత్మతో నడిపించే నీ కృపతో నింపండి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపు తండ్రి. అయ్యా దయచేయండి తండ్రి. అయ్యా నాయకుడు చెప్పిన రీతల్ల తండ్రి అయ్యా మేము మాట విని బిడ్డలాగా దయచేయండి తండ్రి. నీకు వందనములు ప్రభా. అయ్యా పరిశుద్ధుడు తండ్రి. అయ్యా పరిశుద్ధుడు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు మహిమ కలుగునుగాక ప్రభా. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు మహిమ కలుగునుగాక ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు తండ్రి. ప్రార్థించండి. శృతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు మహిమ కలుగునుగాక తండ్రి. నీకు వందనములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మని కొరకు ఆయన మనకు చేసిన కార్యములన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దిన మధ్యాహ్నము కూడికను మనము ముగించుకొంచుండగా ఆయన నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మరి సెలవు తీసుకుందాము, కూర్చుందాం. నెక్స్ట్ కూడికలో ఎవరు మిస్ కాకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. సేవకునిగా నేను ఆ ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఆయనలో కొంచెమైనా మనకి కృపను ఇస్తాడు. ఆమేన్. ఎక్కువ కృపను ఇచ్చేవాడు. హల్లెలూయా.
సంతోషంగా పక్కలతో చేతులు చేతిచ్చి ఊపుకుంటే చెప్పండి, ఎక్కువ కృపనిస్తాడు దేవుడు అని చెప్పి. మోర్ గ్రేస్ అని చెప్పండి. ఎక్కువ కృప. ఊరికే నడిచబెట్టాడు దేవుడు, ప్రతిదానికి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు.